నేను ఆన్లైన్ బెట్టింగ్స్కి ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయ్యాను. వాటిలో నుంచి నేను ఎలా బయటకు రావాలి అనేది ప్రశ్న. ఎడిక్షన్స్ ఏమన్నా కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, నేను తాగుడికి బానిస, మానేసి ప్రభు దగ్గర రావాలి. నేను సిగరెట్కి బానిస, మానేసి ప్రభు దగ్గర రావాలి. ఆన్లైన్ బెట్టింగ్కి బానిస, మానేసి ప్రభు దగ్గర రావాలి అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన పరిమళక్క ఉంది కదా, పరిమళక్క ఏ డాక్టరు? కాల్ డాక్టర్. పరిమళక్క నాకు తలనొప్పిగా ఉంది అని అన్న రోడ్డు మీద కలిస్తే, విలియమ్స్ ఇంటికి రా, ఇంటి దగ్గర నేను టెస్ట్ చేసి ఏమన్నా కళ్ళద్దాలు పడతాయేమో చూస్తాను అని అన్నది అనుకుందాం. ఒకవేళ ఆవిడ అలా అంటే, వద్దులేక తగ్గిన తర్వాత కలుస్తానులే అంటే ఎలా ఉంటుంది? నీ మీద నమ్మకం లేదు, నువ్వు వేస్ట్ దానివి, నా అంతా నేను తగ్గించుకుంటానులే, తగ్గిన తర్వాత కలుస్తానులే అన్నట్లుగా. ఇప్పుడు పరిమళక్క ప్లేస్లో దేవుని పెట్టండి, మీ తలకాయ నొప్పి ప్లేస్లో మీకున్నటువంటి అడిక్షన్ పెట్టండి. ఒకవేళ యేసు ప్రభు కలిసి, బాబు రా బాబు అని అంటే, వస్తాను కానీ ఎడిక్షన్ తగ్గిన తర్వాత వస్తానులే అంటే దేవుడు ఏమనుకుంటాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే క్లీన్గా వెళ్ళాలని. డాక్టర్ దగ్గరికి ఎవడో క్లీన్గా వెళ్ళడం, దేవుడి దగ్గర కూడా ఎవడో క్లీన్గా వెళ్ళడం. గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి ఎప్పుడు ఎవడో క్లీన్గా వెళ్ళడం. ఒకవేళ నేను మురిగంట్లో పడిపోయాను, మురిగొంట్లో వాళ్ళకి దెబ్బలు తగిలిని, ఎవడైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్తాడా, బాత్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేపిస్తాడా? హాస్పిటల్కి మురికి బట్టలతో ఒక అబ్బాయిని తీసుకెళ్ళగలిగితే, మురికి హృదయంతో ఏసీ దగ్గరికి వెళ్తానికి ప్రాబ్లం ఏంటి? కాబట్టి ఫస్ట్ లెసన్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అడిక్షన్ మానేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనుకోవద్దు, అడిక్షన్తోనే దేవుడి దగ్గరికి వెళ్ళండి.